రథసప్తమి పర్వదినాన్ని అంతటా సంప్రదాయబద్ధంగా జరుపుకున్నారు. రథసప్తమి పురస్కరించుకుని వివిధ ఆలయాల్లో ప్రత్యేక కార్యక్రమాలు, పూజలు నిర్వహించారు. రథసప్తమి సందర్భంగా పట్టణంలో సూర్యనారాయణ విగ్రహం కలిగిన శ్రీ కన్యకా పరమేశ్వరి ఆలయానికి భక్తులు పోటెత్తారు. సందర్భంగా 180 లీటర్ల పాలతో సూర్య భగవానుడికి విశేష పూజలు, హారతులు జరిపారు. భక్తులే స్వయంగా సూర్యనారాయణుడి విగ్రహానికి అభిషేకం చేసుకునే సదుపాయం ఆలయ నిర్వాహకులు కల్పించారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈరోజు శ్రీ కన్యకాపురం దేవస్థానంలో రథసప్తమి సందర్భంగా ఉదయం నుంచి సూర్యనారాయణమూర్తికి విశేషంగా పళ్ళ రసాలతో, గంధంతో, ఆవుపాలతో, స్వామికి సుగంధ ద్రవ్యాలతో కూడా విశేషంగా అభిషేకాలు ఉదయం నుంచి పెద్ద ఎత్తున మరి మహిళలు, భక్తులు అందరూ కూడా పెద్ద ఎత్తున ఇచ్చేశారు. దేవస్థానం వారు వారందరూ కూడా దాదాపు కలశాలతో 508 కలశాలతో స్వామివారికి విశేషంగా అభిషేకాలు చేయడం జరిగింది. పెద్ద ఎత్తున భక్తులందరూ కూడా ఇచ్చేశారు. ఇక్కడ మనస్ఫూర్తిగా స్వామివారిని ఎవరైతే కోరుకుంటారో వారి ఆరోగ్యం, సంతోషం, వారి కుటుంబం ఆనందంగా ఉంటుందని చెప్పి చాలామంది భక్తులు విశేషంగా చెప్తూ జరిగింది. కాబట్టి భక్తులందరూ కూడా విశేషంగా ఈరోజు ఉదయం, సాయంత్రం కూడా విశేషంగా అలంకారాలు ఉంటాయి. సాయంత్రం ఆదిత్య హృదయం ఉంటుంది. అందరూ కూడా విచ్చేసి కార్యక్రమాల్లో జయప్రదం చేయవలసిందిగా దేవస్థానం తరఫున ఆహ్వానం పలుకుతున్నాం. జై శ్రీమన్నారాయణ. జై జై. 3 స్తంభాల సెంటర్లో అన్నపూర్ణ సమేత శ్రీకాశీ విశ్వేశ్వర స్వామి రథసప్తమి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సూర్య భగవానుడి విగ్రహానికి పంచామృత అభిషేకంతో పాటు 108 లీటర్ల పాలతో అభిషేకించారు. ఆలయ అర్చకుడు కుందుర్తి బాలనాగేంద్ర శర్మ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ రోజున రథసప్తమి సందర్భంగా శ్రీ సూర్యనారాయణమూర్తి స్వామివారికి ఉదయం పంచామృతాలతో అభిషేక కార్యక్రమం, విశేషంగా 108 లీటర్లతో ఆవు పాలతో పూజా కార్యక్రమం, తదుపరి సూర్య నమస్కారాలు, సూర్య హోమం, పూజా కార్యక్రమాలు నిర్వహించబడినాయి. మరి యొక్క కార్యక్రమాలు ఆలయ కమిటీ వారు ఉభయదాతలుగా లంక గోవింద్ గారు దంపతులు, మరొక దంపతుల చేత ఈ యొక్క పూజా కార్యక్రమాలు నిర్వహించబడినాయి. మరి ఈ రథసప్తమి రోజున స్వామివారి పుట్టినరోజు సందర్భంగా సూర్యభగవానుడికి పూజ చేయడం వల్ల ఏం ఫలితం లభిస్తుందా అంటే, ఆరోగ్యకర్త ఆయన మనం శరీరం అంతా కూడా ఆరోగ్యంగా ఉండాలంటే ముందుగా సూర్యభగవానుడికి పూజా కార్యక్రమం చేయాలి. మరి యొక్క సూర్యనారాయణమూర్తికి ఈ రోజున విశేషంగా పూజా కార్యక్రమాలు చేసి పూర్ణావతి కార్యక్రమం అనంతరం స్వామివారికి అష్టోత్తర సహస్రనామములతో తులసి దళార్చన. కేంద్రంలో బీజేపీ మతోన్మాద ప్రజా వ్యతిరేక పార్టీని ఓడించాలని కార్మిక కర్షక ఐక్య కార్యాచరణ వేదిక నాయకులు పిలుపునిచ్చారు. కేంద్రంలో బీజేపీ మతోన్మాద ప్రజా వ్యతిరేక పార్టీని ఓడించాలని కార్మిక కర్షక ఐక్య కార్యాచరణ వేదిక నాయకులు పిలుపునిచ్చారు. సంయుక్త కిసాన్ మోర్చా దేశవ్యాప్తంగా గ్రామీణ పారిశ్రామిక బంద్కు పిలుపునిచ్చిన నేపథ్యంలో కోనేరు సెంటర్లో ప్రజా సంఘాలు నిరసన కార్యక్రమం నిర్వహించాయి. ఈ కార్యక్రమంలో కార్మిక కర్షక సంఘాల నాయకులు మాట్లాడుతూ 18 నెలల పాటు దేశ రైతాంగం వీరోచిత పోరాటం దేశ రాజధాని ఢిల్లీలో నిర్వహించిందని గుర్తు చేశారు. రైతుల పోరాట ఫలితంగా వ్యవసాయ రంగంలో తీసుకొచ్చిన 3 నల్ల చట్టాలను బిల్లు ఆమోదం పొందిన అదే పార్లమెంట్లో ఉపసంహరణ చేసుకునేలా రైతులు పోరాడి సాధించారని గుర్తు చేశారు. వ్యవసాయ ఉత్పత్తులకు కనీస మద్దతు ధర ప్రకటించాలని కొన్ని డిమాండ్లు అపరిష్కృతంగానే ఉన్నాయని, వాటి అమలు కోసం గ్రామీణ బంద్, పారిశ్రామిక సమ్మెను నిర్వహిస్తున్నామన్నారు. పారిశ్రామిక రంగంలో 44 కార్మిక చట్టాలు కొనసాగించాలని డిమాండ్ చేశారు. వ్యవసాయ, పారిశ్రామిక రంగాల్లో బడా కార్పొరేట్ కంపెనీలకు లాభాలు దోచిపెట్టేందుకే బీజేపీ కేంద్ర ప్రభుత్వం నీతి ఆయోగ్ ద్వారా అనేక కార్మిక కర్షక వ్యతిరేక విధానాలు అమలు చేసేందుకు చట్టాల్లో మార్పులు చేస్తున్నారని నాయకులు ప్రభుత్వాన్ని విమర్శించారు. ఈ కార్యక్రమంలో వివిధ ప్రజా సంఘాల నాయకులు లింగమేశ్వరరావు, చౌటుపల్లి రవి, బూర సుబ్రహ్మణ్యం, వీరబాబు, ఒక్కలగడ్డ నాగేశ్వరరావు, కొల్లేటి నాగేశ్వరరావు, బి వెంకట్రామయ్య తదితరులు పాల్గొన్నారు. మరి ఈ విధంగా రైతులకు సంబంధించి ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. రైతుల ఆత్మహత్యలు అరికడతాము, రైతులకు గిట్టుబాటు ధరలు కల్పిస్తామని ఈరోజు సార్వత్రిక సమ్మె, గ్రామీణ బంద్కి కార్మిక కర్షక సంఘాలు పిలుపునియడం జరిగింది. ప్రధానమైన డిమాండ్స్ ఈరోజు ప్రజల మీద అధిక భారాలు మోపి ప్రజలు నానా చాట్లు పడుతున్న కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవట్లేదు కాబట్టి ధరలు తగ్గించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ ఆపాలని, కార్మికులకి కనీస వేతనం 26,000 ఇవ్వాలని, కార్మికులు పోరాడి సాధించుకున్న 44 చట్టాలని 4 లేబర్ కోడ్లుగా కుదించారు. ఆ 4 లేబర్ కోడ్లు రద్దు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే మోడీ గారు గతంలో రైతాంగానికి ఇచ్చిన మద్దతు ధర చట్టాన్ని చేస్తానని హామీ ఇచ్చారు.
విద్యుత్ సవరణ చట్టాన్ని రద్దు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. మరి ఈ సమస్యలు అట్లా గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి హామీ కూలీలకి కనీస వేతనం 600 ఇవ్వాలి, 200 రోజులు పనులు కల్పించాలని చెప్పేసి మేము కోరుతున్నాం. కౌలు రైతులకు సంబంధించి కూడా వాళ్ళకి గుర్తింపు కార్డు ఇవ్వాలి, రుణం ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. రాబోయే కాలంలో మరి రేపు ఎన్నికలు కూడా వస్తున్నాయి కాబట్టి ప్రజానికానికి మేము ఇచ్చే పిలుపు ఏంటంటే ఈ 10 సంవత్సరాల కాలంలో బీజేపీ ప్రజలకు మేలు చేయకపోగా హాని చేసే ప్రయత్నం చేస్తుంది. అసంతృప్తితో ఉన్న ప్రజానికం ఐక్యంగా కానికుండా మతోన్మాదం పేరుతో మత శిక్షలు రెగ్గొట్టి ఎన్నికల్లో లాభం పొందాలని చూస్తుంది. కాబట్టి రాబోయే ఎన్నికల్లో బీజేపీని వాళ్ళ అనుయాయుల్ని ఓడించాలని చెప్పేసి కార్మికులకు మద్దతు ఇచ్చినటువంటి నేపథ్యంలో మచిలీపట్నం చారిత్రాత్మకమైనటువంటి కోనేరు సెంటర్లో మరి మేము కూడా ఈ కార్యక్రమంలో పాలుపంచుకోవడం జరిగింది. ఏది ఏమైనా ఢిల్లీలో రైతులు చేస్తున్నటువంటి పోరాటం ఏదైతే ఉందో, ఏదో విదేశీయులు భారతదేశం మీద దండయాత్రకు వచ్చారు, వాళ్ళని తుపాకులతో తరిమేయాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం చాలా పైశాచికంగా వ్యవహరిస్తుంది, ముళ్ళ కంచెలను వేసింది. అదేవిధంగా మరి ట్రాక్టర్లకు పంచర్లు పడిపోవాలా, లారీలకు పంచర్లు పడిపోవాలనే ఉద్దేశంతో రోడ్లలో మేకుల్ని కూడా పెట్టినటువంటి సందర్భం చూస్తుంటే భారతదేశానికి మరి కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వానికి ఇతర దేశాలతో ఒప్పు ఉందా లేదా రైతులతో కేంద్రం భయపడుతుందా అంటే ముమ్మాటికి రేపు రాబోయేటువంటి ఎన్నికల్లో కేంద్రం మరి భయపడిపోతా ఉంది. ఈ రైతులు కేంద్ర ప్రభుత్వాన్ని మెడ వంచడానికి సిద్ధంగా ఉన్నారు అని స్ఫుటంగా కనపడుతుంది. వేలాదిగా కాదు లక్షలాదిగా ఈరోజు పిలుపు కోసం గత వారం రోజులుగా ఢిల్లీ అంతా కూడా కొన్ని లక్షలాది మంది పంజాబ్ నుంచి, హర్యానా నుంచి, ఉత్తరప్రదేశ్ నుంచి, దేశంలో వివిధ రాష్ట్రాల నుంచి కేంద్రానికి వెళ్ళారు. వారందరూ కోరేది ఒకటే, రైతుకు మద్దతు ధర, గిట్టుబాటు ధర కల్పించండి, రైతుకు న్యాయం చేయండి. లఖింపూరి ఖేరీలో మరి 4 రైతులు 4 సామాన్యులు 8 మంది చనిపోయారు, ఆ కుటుంబాలకు నష్టపరిహారం ఇవ్వండి అనే 7 డిమాండ్లతో ఈ యొక్క నిరసన దీక్ష దేశవ్యాప్తంగా జరుగుతోంది. తప్పకుండా కేంద్రం దిగి వచ్చి ఈ యొక్క చట్టాలను మరి ఉపసంహరించుకోవడం జరిగింది. కానీ నల్ల చట్టాలని రైతులు 10 కేంద్ర కార్మిక సంఘాలు ఏఐటీసీ, సిఐటియు, ఐఎఫ్టియు, ఏఐఎఫ్టియు, న్యూ పియుసిటి, అలాగే సంయుక్త కిసాన్ మోర్చా 500 మరి రైతు సంఘాలు దేశవ్యాప్తంగా పారిశ్రామిక సమ్మె, గ్రామీణ బంద్కు పిలుపునివ్వడం జరిగింది. ముఖ్యంగా ఈ బంద్ యొక్క ఉద్దేశం కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ 10 సంవత్సరాల్లో ఈ కేంద్ర ప్రభుత్వ ప్రజా కార్మిక రైతాంగ వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఈ రోజున ఈ బంద్ కార్యక్రమానికి పిలుపునివ్వడం జరిగింది. కేంద్రంలో మరి ప్రతి ఇంటికి కూడా 2 కోట్ల ఉద్యోగాలు సంవత్సరానికి ఇస్తామని చెప్పి ఒక ఉద్యోగం కూడా ఇవ్వకుండా ఉన్న ఉద్యోగాలు ఓడపించుకున్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. పేదరికాన్ని నిర్మూలిస్తామని చెప్పేసి అన్నారు. విదేశీ ధనాన్ని తీసుకొచ్చి ఒక్కొక్క అకౌంట్లో 15 లక్షలు వేస్తామన్నారు. ఏది కూడా దీన్ని మతోన్మాదాన్ని ప్రోత్సహిస్తూ కేవలం ఆర్ఎస్ఎస్ ఎజెండా మీద ఈ బీజేపీ ప్రభుత్వం పరిపాలన చేస్తూ ఉంది. ఈ బీజేపీ ప్రభుత్వానికి గుణపాఠం చెప్పాలా. మరి 16 నెలలు 3 నల్ల చట్టాలని రద్దు చేయాలని చెప్పి దరిదాపులుగా ఒక 700 మంది ప్రాణత్యాగాలు చేసి రైతులు మరి పోరాటం చేస్తే ఆ నల్ల చట్టాలు రద్దు చేశామన్నారే కానీ ఆ ఒప్పందాన్ని మాత్రం ఇంతవరకు అమలుపరచలేదు. మరి గిట్టుబాటు ధరకి సమగ్ర చట్టం చేయాలని చెప్పి లఖింపూర్ జిల్లాలో మరి చనిపోయినటువంటి వారికి కుటుంబానికి ఒకటి ఉద్యోగము, అలాగే 10 లక్షలు ఎక్స్గ్రేషియా ఇవ్వాలనే డిమాండ్ కూడా ఆ రోజున ఈ రైతుల మీద పెట్టిన కేసులన్నీ కూడా మరి మాఫ్ చేయాలని చెప్పి, రద్దు చేయాలని చెప్పి, మరి గిట్టుబాటు ధర కల్పించాలని చెప్పి, మరి రైతులకు రక్షణ కల్పించాలి, కార్మికులకు రక్షణ కల్పించాలని చెప్పి మరి ఈరోజు దేశవ్యాప్తంగా గ్రామీణ బంద్ చేయడం జరుగుతుంది. మోపిదేవిలో అర్ధరాత్రి ప్రమాదవశాత్తు నిప్పంటుకొని కందుల సీతామహాలక్ష్మి అనే వృద్ధురాలు సజీవ దహనమైంది. మోపిదేవిలో అర్ధరాత్రి ప్రమాదవశాత్తు నిప్పంటుకుని కందుల సీతామహాలక్ష్మి అనే వృద్ధురాలు సజీవ దహనమైంది. ఈ ఘటనపై అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు చల్లపల్లి సీఐ సిహెచ్ నాగప్రసాద్ తెలిపారు. మోపిదేవి పోలీస్ స్టేషన్ వద్ద సీఐ మాట్లాడుతూ మృతురాలు కుమార్తె ఆదిలక్ష్మి ఫిర్యాదు మేరకు సంఘటనా స్థలాన్ని పరిశీలించి ఆధారాలు సేకరిస్తున్నట్టు తెలిపారు. మచిలీపట్నం నియోజకవర్గ అభివృద్ధికి సహకరిస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రానున్న ఎన్నికల్లో గెలిపించాలని వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జి పేర్ని కిట్టు విజ్ఞప్తి చేశారు. మచిలీపట్నం నియోజకవర్గ అభివృద్ధికి సహకరిస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని రానున్న ఎన్నికల్లో గెలిపించాలని వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జి పేర్ని కిట్టు విజ్ఞప్తి చేశారు. నగరపాలక సంస్థ పరిధిలోని 33వ డివిజన్లో 5,77,000 రూపాయల గడప గడపకు నిధులతో చేపట్టే
డ్రైన్ నిర్మాణ పనులను మేయర్ చిటికిన వెంకటేశ్వరమ్మతో కలిసి పేర్ని కిట్టు ప్రారంభించారు. ప్రతి సచివాలయంలో అభివృద్ధి పనులను 20 లక్షల రూపాయల చొప్పున నిధులు ప్రభుత్వం విడుదల చేసిందని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్లు శీలం భారతి, మాడపాటి విజయలక్ష్మి, మున్సిపల్ మాజీ చైర్మన్ సిలార్ దాదా, కార్పొరేటర్ అస్గర్, అర్బన్ బ్యాంక్ మాజీ అధ్యక్షుడు బొర్ర విఠల్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు 33వ డివిజన్లో దాదాపు 270 మీటర్లు 5 లక్షలు విలువ చేసే ఈ డ్రైన్ పనులు నిర్మాణం చేయడం జరిగింది. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే మేజర్గా సీసీ రోడ్లన్నీ పూర్తి చేయడం జరిగింది. మేజర్గా ఇబ్బందులు ఏమైనా ఉన్నాయంటే డ్రైనేజ్ ఇబ్బంది అని గడప గడపకు తిరుగుతున్నప్పుడు ఇక్కడున్న స్థానికులు తెలియజేయడం జరిగింది. వెంటనే జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఇంటింటికి నాయకుల్ని తిరిగి ప్రజల్ని సమస్యలు కనుక్కొని అక్కడ ఉన్నట్లో ఎక్కువ మంది ఇబ్బంది పడే సమస్యని మొదటగా సత్వరమైన పరిష్కారం చూపించమని ఏదైతే గడప గడపకు మన ప్రభుత్వం నిధులను 20 లక్షలు కేటాయించడం జరిగిందో ఆ నిధుల్లో భాగంగానే ఈరోజు ఈ పనుల నిర్మాణం మొదలు పెడతాం జరిగింది. ఈ ఒక్క డివిజనే కాకుండా ప్రతి ఒక్క డివిజన్లో ఆ డివిజన్లో ఉన్న కష్టాల అనుసారం ఒక వార్డులో డ్రైన్ కష్టాలు ఉంటాయి, ఒక వార్డులో రోడ్డు ఇబ్బందులు ఉంటాయి. అవన్నీ ఒకటొకటి నెరవేర్చుకుంటూ అలాగే ప్రతి ఇంటికి సంక్షేమం కూడా ఇస్తూ అలాగే నీ సందు ఇల్లు కాకుండా మన ఊరును కూడా అభివృద్ధి చేస్తూ పోర్ట్ కానీ, మెడికల్ కాలేజ్ కానీ, ఫిషింగ్ హార్బర్ కానీ ఈరోజు మెడికల్ కాలేజ్ పూర్తి చేసుకోవడం జరిగింది. ఫిషింగ్ హార్బర్ ఆల్మోస్ట్ పూర్తి అవ్వడం జరిగింది. పోర్టు పనులు కూడా అందరూ మన సంక్రాంతి కూడా చూసి రావడం జరిగింది ఎంత స్పీడ్గా జరుగుతున్నాయి అనేది. కాబట్టి నీ ఇంటి ముందున్న సందుని అలాగే నీ ఊరిని చూసిన జగన్మోహన్ రెడ్డి గారికి ఖచ్చితంగా మీ అందరి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా మీ అందరినీ కోరుకుంటూ, ప్రతిపక్షాలు ఎన్ని మాట్లాడినా మన కళ్ళకు కనపడేదే నిజంగా చూస్తూ ప్రజలు ఈరోజు జరుగుతున్న అభివృద్ధిని, సంక్షేమాన్ని, అది చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారిని, ఆయన మనుషులమైన మమ్మల్ని ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా. ఈరోజు 33వ డివిజన్ అస్గర్ గారి డివిజన్లో బొర్రావారి వీధిలో గడప గడపకి మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా డ్రైనేజీ పెట్టడం ఇవాళ శంకుస్థాపన చేయడం జరిగింది. 270 మీటర్ల 5,77,000తో ఈ వర్క్ స్టార్ట్ చేయటం జరిగింది. మరి అలాగే ఈ వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చాక అభివృద్ధి సంక్షేమంతో పాటు డ్రైనేజీలు, రోడ్లు ఇవన్నీ కూడా ప్రత్యేక గ్రాంట్లు ఇచ్చి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల అవసరాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ తీర్చడం జరిగింది. మరి అలాగే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి, మన పేర్ని వెంకటరామయ్య నాని గారికి, మన ఇన్ఛార్జి పేర్ని కృష్ణమూర్తి గారికి అందరికీ కూడా ఈ డివిజన్ తరఫున ప్రజలందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. మన యువ నాయకులు కిట్టుబాబు గారు గడప గడప తిరిగేటప్పుడు ప్రతి గడపలో ఉన్నటువంటి సమస్యల్ని పరిష్కారం చేయటం, మరి ఏదైతే ముఖ్యంగా అవసరం ఉంటాయో డ్రైన్స్ కానివ్వండి, పైప్ లైన్స్ కానివ్వండి, స్తంభాలే కానివ్వండి, ఏది అయితే అవసరం ఉన్నాయో ఈ వెంటనే అక్కడికక్కడ పరిష్కారం చేయడం జరిగింది ఈ వార్డులో. అదేవిధంగా అక్కడ ముస్లిమ్స్ ఎక్కువ ఉన్నటువంటి ప్రాంతంలో మళ్ళీ అక్కడ డ్రైన్ కావాలని చెప్పి మరి అస్గర్ గారిని అడుగుతాం. అస్గర్ గారు వెంటనే కిట్టుబాబు గారు చెప్పటం, ఆ డ్రైన్ ఆనాడే గడప గడప తిరిగేటప్పుడే శాంక్షన్ చేయడం జరిగింది. ఆ డ్రైన్ ఇవాళ 5,74,000 రూపాయలతో మరి గ్రాంట్ ఇది మన కిట్టుబాబు చేతి మీద ఇప్పుడే మేయర్ గారు, కిట్టుబాబు గారు, డిప్యూటీ మేయర్లు, కార్పొరేటర్ సమక్షంలో ఇప్పుడే కొబ్బరి కొట్టి శంకుస్థాపన జరిగింది. ఈ యొక్క డ్రైను అమన్ మెడికల్ షాపు మన పెద్దలు వారి యొక్క ఇంటి కాడి నుంచి ఎండ్ వరకు, అంటే బొర్రవారి సందు ఎండ్ వరకు కూడాను వేయటం జరుగుతుంది. కాబట్టి మరి ఈ ప్రాంతంలో ప్రజలందరూ కూడా ఎంతో సౌకర్యంగా ఉన్నటువంటి, ఎప్పుడు ఎన్నో దశాబ్దాల కాడి నుంచి కూడా డ్రైన్ లేక కొన్ని బిల్డింగ్లు అయితే పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టుకున్నారు, కానీ డ్రైన్ లేక చాలా ఇబ్బంది పడ్డారు. మన ఇబ్బంది కూడా మన అస్గర్ గారు. అవనిగడ్డ మండలం మేకనూరు గ్రామంలో శ్రీ ఉషా పద్మిని సమేత శ్రీ సూర్యనారాయణ స్వామి ఆలయంలో రథసప్తమి వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. అవనిగడ్డ మండలం వేకనూరు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ ఉషా పద్మిని సమేత శ్రీ సూర్యనారాయణ స్వామి వారి ఆలయంలో రథసప్తమి మహోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు దివి నరసింహమూర్తి అర్చకత్వంలో ఉదయం నుంచి స్వామివారికి అభిషేకాలు, పూజలు నిర్వహించారు. ఆలయ వ్యవస్థాపక అధ్యక్షులు వీర వసంతరావు, ఇందిర దంపతుల పర్యవేక్షణలో కార్యక్రమాలు నిర్వహించారు.
అవనిగడ్డ మండలం బందలాయి చెరువు గ్రామ అభివృద్ధికి దాతల సహకారం ముదావహమని అవనిగడ్డ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు అన్నారు. గ్రామ అభివృద్ధికి దాతల సహకారం ముదావహమని అవనిగడ్డ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు అన్నారు. అవనిగడ్డ మండల బందలాయి చెరువు గ్రామంలో 26.80 లక్షలతో నూతనంగా నిర్మించిన హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్ ను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ ఆరోగ్య కేంద్రంలో 105 రకాల మందులు, వైద్య పరీక్షలు మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్ ద్వారా ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చిందన్నారు. దాతల సహాయంతో ప్రభుత్వ నిధులతో నిర్మించిన ఈ ఆరోగ్య కేంద్రాన్ని గ్రామస్తులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ బందలాచెరు మా సొంత గ్రామం బందలాచెరు. ఈ గ్రామంలో వెల్నెస్ సెంటర్ ఓపెన్ చేయడానికి కలదాత కృష్ణమూర్తి గారి పిల్లలు ఆడపిల్లలు, అట్లాగే వాళ్ళ అబ్బాయి రాజా, వీళ్ళందరూ కలిసి ఇంకొక మాటలో చెప్పాలంటే కృష్ణమూర్తి గారు మన సింహాద్రి గారు బాగుంది, సొంత బాగుంది. ముందుకు వచ్చి ఒక మంచి హృదయంతో ఈ స్థలాన్ని ఇచ్చి ఈ ఊరిలో ఉన్న ప్రజానీకానికి వైద్యం చేయడానికి ఇది ఉపయోగపడాలా, మా నాన్నగారు ఎప్పుడు గుర్తు రావాలా అనే ఉద్దేశంతో 26,80,000తో ఈ వెల్నెస్ సెంటర్ కట్టడం జరిగింది. ఇక్కడ 105 రకాల మందులు ఉంటున్నాయి. అన్ని రకాలుగా ఈ గ్రామ ప్రజలకు ఉపయోగపడుతుండగా ఈ సెంటర్కి స్థలం ఇచ్చిన ఆ కుటుంబ సభ్యులు అందరినీ, ముఖ్యంగా వాళ్ళు చెప్పేదంటే కృష్ణమూర్తి గారి భార్య, ఆమె ఖచ్చితంగా నాన్నగారి పేరు మీద ఇవ్వాల్సిందని చెప్పి ఇప్పించడం. పిల్లలందరూ ఎక్కడో దూరంగా ఉన్నాను కదా, ఎక్కడున్నా దూరంగా ఉన్న ఆస్తేను, ఆ ఆస్తి ఏదైనా మనం ఉపయోగపడే పని చేద్దామని చెప్పి అందరికీ చేసింది. తాతగారి జ్ఞాపకార్థం ఇది ఇవ్వడం జరిగింది. ఇవాళ రమేష్ గారు వచ్చి ఎమ్మెల్యే గారు ఓపెన్ చేసినందుకు చాలా సంతోషం. నలుగురు ఉపయోగపడాలని, మేము ఎట్లా ఇక్కడ ఉండట్లేదు, దాన్ని సందర్భంగా నలుగురు ఉపయోగపడాలని చెప్పేసి విద్యా వైద్య ప్రాథమికంగా ఫోకస్ కాబట్టి దాని మీద ఉద్దేశించి స్కూల్కి ఇవ్వాలనుకుంటున్నాం. కానీ స్కూల్ ఆల్రెడీ ఉండటం వల్ల ఈ మెడికల్ క్యాంప్. రైతు కార్మిక సమస్యలు పరిష్కరించాలని డిమాండ్తో మొవ్వ మండలం నిడమోలులో రైతులు కార్మికులు ధర్నా జరిపారు. దేశంలో 545 రైతు సంఘాలు, వివిధ కార్మిక సంఘాలు రైతు కార్మిక సమస్యల పరిష్కారం కోసం గ్రామీణ బంద్ కార్యక్రమంలో భాగంగా మొవ్వ మండలం నిడమోలు గ్రామంలో రైతులు, కార్మికులు, వ్యవసాయ కూలీలు పెద్ద ఎత్తున గ్రామీణ నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. దేశంలో మోడీ రైతులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని, రైతు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని, రైతులపై పెట్టిన కేసులు ఎత్తివేయాలని, కార్మిక చట్టాలు అమలు చేయాలని, ఉపాధి హామీ కార్మికులకు 200 రోజులు పని దినాలు, 600 రూపాయల కూలీ ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. వ్యవసాయ కార్మికులకు కనీస పెన్షన్ 5,000 రూపాయలు ఇవ్వాలని, బిల్డింగ్ కార్మిక సంక్షేమ బోర్డుని అమలు చేయాలని, రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ బోర్డు ద్వారా వాడుకున్న 850 కోట్ల రూపాయలు వెంటనే సంక్షేమ బోర్డుకి జమ చేయాలని, రాష్ట్రంలో ఆర్బీకే ద్వారా కొనుగోలు చేసిన ధాన్యం రైతులకు సుమారు 300 కోట్ల రూపాయలు బకాయిలు వెంటనే విడుదల చేయాలని, రైతు పండించిన పంటలకు ఆర్బీకేలో మద్దతు ధర నిర్ణయించి కొనుగోలు చేయాలని, రైతాంగాన్ని ఆదుకోవాలని, ప్రభుత్వ సంస్థల అమ్మకాన్ని నిలిపివేయాలని తదితర డిమాండ్ సాధనకై గ్రామీణ నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కౌలు రైతు సంఘం కృష్ణా జిల్లా ఉపాధ్యక్షులు శీలం నారాయణరావు, రైతు సంఘం నాయకులు మద్దుల బసవరావు, సిఐటియు మండల నాయకులు కాకి రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు భారతదేశ వ్యాప్తంగా 550 రైతు సంఘాలు, కార్మిక సంఘాలు కేంద్ర ప్రభుత్వం రైతాంగానికి కార్మికులు చేస్తున్న అన్యాయాన్ని వ్యతిరేకిస్తూ భారతదేశ వ్యాప్తంగా గ్రామీణ బంద్ జరుగుతుంది. ఈ రోజు మోమండల ఆధ్వర్యంలో నిడమోలు గ్రామంలో రైతు కార్మిక సమస్య పరిష్కారం కోసం నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. మోడీ గారు రైతులకు ఇచ్చిన హామీని అమలు చేయాలి. అట్లాగే రైతాంగ పోరాటంలో 50 ఏళ్ల కేసులు రైతుల మీద బనాయించారు, వాటిని ఎత్తివేయాలని చెప్పి
కార్మిక చట్టాలను రద్దు చేస్తున్నాడు. వాటిని రద్దు వెనక్కి తీసుకోవాలని చెప్పి రైతాంగం పంటలకి గిట్టుబాటు ధరలు ఇవ్వాలని, వ్యవసాయ కార్మికులు ఉపాధి 10 దినాలు 200 రోజులు కల్పించాలని, 600 రూపాయలు కూలి ఇవ్వాలని, బిల్డింగ్ సంక్షేమ బోర్డును అమలు చేయాలని, కార్మిక చట్టాలు అమలు చేయాలని చెప్పి దేశవ్యాప్తంగా 10 కార్మిక సంఘాల ఆధ్వర్యంలో 500 రైతు సంఘాల ఆధ్వర్యంలో రైతు వ్యతిరేక మోడీ కార్మిక విధానాలు నిరసిస్తూ దేశవ్యాప్తంగా ఈ రోజు సమ్మె జరుగుతుంది. ఇప్పటికైనా మోడీ గారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల పట్ల కార్మికుల పట్ల అనుకూల విధానాలు అనుసరించాలని చెప్పి వాళ్ళకి న్యాయం చేయాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతున్నాం. లేకపోతే మరో 2 నెలలు రైతుల కార్మిక శక్తిని ఏ విధంగా ఉంటుందో కూడా చూడాల్సి వస్తుందని చెప్పి నిరసన ప్రదర్శనకి మోడీ నిరంకుశత్వానికి ఈ రైతులు రానికుండా బాష్పాయు రోడ్ల మీద మేకులు అనేక రకమైన రిస్కులు కల్పించిన మోడీ ఆ రోజున మేము 45 సంవత్సరాల క్రితం సంఘాల తరఫున వచ్చినప్పుడు రైతునంటావు, రాజునంటావు, మీసముంది చూడమంటావు, ఏది నీ పౌరుషమైన ఆ రోజుల్లో పాటలు పాడాం. అయితే ఈ రోజున మోడీ నిరంకుశానికి వ్యతిరేకంగా 13 నెలలు ఢిల్లీ రాజధానిలో నిరాహార దీక్షలు కూర్చుంటే అప్పుడు మోడీ క్షమాపణ చెప్పాడు. రాక్షస చట్టాలని ఆపేస్తాను, మారుస్తానని చెప్పాడు. ఇంతవరకు ఆ చట్టాలు మార్చలా. మళ్ళీ రైతాంగం తిరిగి పోరాటం మొదలుపెట్టింది. అందుచేత ఇప్పటికైనా ఖబర్దార్. ఈ మోడీ గారు భారతదేశంలో తొలి రోజుల్లో అనుకునేవాళ్ళం ఈ దేశాన్ని మోడీ చేస్తాడని. అయితే ఈ రోజున మోడీ కూడా లేకుండా చేస్తున్నాడు. ఎందుకంటే ప్రభుత్వ యంత్ర వ్యవస్థనంతా అమ్మేస్తున్నాడు. రైల్వే, ఎయిర్ ఫోర్స్ ఇవన్నీ. తరువాత విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని ఆ రోజున 32 మంది బలయ్యారు ఆ విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని సాధించుకోవడానికి. కానీ ఈ ప్రభుత్వం అమ్మేటకి సిద్ధంగా ఉంటే 226 రోజుల నుంచి ఎల్ఐసి ప్రీమియంలపై జీఎస్టీ రద్దు చేయాలని బీమా ఉద్యోగుల సంఘం ప్రధాన కార్యదర్శి కిషోర్ కుమార్ డిమాండ్ చేశారు. ఎల్ఐసిలో నూతన నియామకాలు, ప్రీమియంలపై జీఎస్టీ రద్దు తదితర డిమాండ్లను కేంద్ర ప్రభుత్వం తక్షణమే సానుకూలంగా పరిష్కరించాలని అఖిల భారత బీమా ఉద్యోగుల సంఘం మచిలీపట్నం డివిజన్ ప్రధాన కార్యదర్శి కిషోర్ కుమార్ డిమాండ్ చేశారు. సంయుక్త కిసాన్ మోర్చా దేశవ్యాప్త పిలుపు మేరకు డివిజన్ అధ్యక్షుడు కె సుధాకర్ అధ్యక్షతన జరిగిన నిరసన ప్రదర్శనలో కిషోర్ కుమార్ మాట్లాడుతూ సమస్యల పరిష్కారానికి కేంద్రం గత 9 సంవత్సరాల్లో చొరవ చూపలేదన్నారు. దేశంలో 9 ఏళ్లలో 1,00,000 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని, రైతుల రుణమాఫీ చేయని ప్రభుత్వం కార్పొరేట్లకు 15 లక్షల కోట్ల రూపాయలు పన్ను రాయితీలు ఈ కాలంలో ఇచ్చిందన్నారు. తాజా బడ్జెట్లో ఉపాధి కల్పనకు, కార్మికులకు కనీస వేతనాలకు సంబంధించి, పాత పెన్షన్ స్కీమ్ పునరుద్ధరణకు సంబంధించి ఎలాంటి ప్రతిపాదనలు లేవన్నారు. ఈ నేపథ్యంలో భారత కార్మిక వర్గం రైతాంగం దేశవ్యాప్త సమ్మె కార్యక్రమానికి సంఘీభావం తెలుపుతున్నామన్నారు. ఈ నిరసన కార్యక్రమంలో యూనియన్ నేతలు టి చంద్రపాల్, ఎల్ రాజశేఖర్, విఆర్ఎన్ ఠాకూర్, బిహెచ్ మాధుర్ తదితరులు పాల్గొన్నారు. గ్రామీణ బంద్కి అలాగే ఆందోళనకు కూడా ఆల్ ఇండియా ఇన్సూరెన్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్ తరఫున పూర్తి మద్దతు తెలియజేస్తున్నాం. ఇప్పటికే రాజధానిలో రైతులు చేస్తున్నటువంటి నిరసన ప్రదర్శనలు ప్రజలందరూ చూస్తున్నారు. ఎందుకు రైతులు మళ్ళీ మరోసారి నిరసన ప్రదర్శనకు దిగారు అనేది కూడా ప్రజానీకం ఆలోచించాలని చెప్పి సవినయంగా మనవి చేస్తున్నాం. ఇచ్చిన హామీలను నిలబెట్టుకోకపోవడం వల్ల తిరిగి మళ్ళీ రైతులు రైతాంగ ఉద్యమాన్ని ఇంకోసారి చేయాల్సిన పరిస్థితి వచ్చింది. రాజధాని చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వస్తున్నటువంటి రైతుల పట్ల ఈ ప్రభుత్వం వ్యవహరిస్తున్నటువంటి తీరుని తీవ్రంగా ఖండిస్తున్నాం. రైతులకి వాళ్ళకి బ్యారికేడ్స్ వేయడంతో పాటు బ్యారికేడ్సే కాదు, ముళ్ళ కంచెల్ని వాళ్ళు ఏదో శత్రువులు చూసినట్టుగా ఆ విధంగా ఏర్పాట్లు చేయడం బదులు చర్చలు జరిపి వాళ్ళ సమస్యలను పరిష్కరించాలని, రైతాంగం అంటే ఈ దేశానికి అన్నం పెట్టే రైతాంగం, స్వామినాథన్ కమిటీ సిఫార్సు అమలు చేయమని చెప్పి వాళ్ళ డిమాండ్ కానీ, అలాగే కనీసం సపోర్ట్ మినిమం ప్రైసెస్ మద్దతు ధర కావాలని చెప్పే డిమాండ్ కానీ, అలాగే వివిధ డిమాండ్లు ఏవైతే ఉన్నాయో విద్యుత్ బిల్లుకి సంబంధించిన డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో ఆ డిమాండ్స్ అన్నీ హామీలు ఇచ్చి గతంలో వాళ్ళ యొక్క సమ్మెను ఉపసంహరింప చేశారు. కానీ ప్రస్తుతం మాత్రం ఏ హామీని నెరవేర్చలేదు. అందుకే తిరిగి రైతులందరూ కూడా మళ్ళీ ఉద్యమిస్తున్నారు. రైతులు చేస్తున్నటువంటి న్యాయ పోరాటానికి ఏవైతే వాళ్ళ డిమాండ్స్ ఉన్నాయో మినిమం సపోర్ట్ ప్రైస్కి ఈ రోజున గ్రామీణ బంద్ పిలిపించింది. ఈ బంద్లో కిసాన్ మోర్చా రైతులు, అలాగే కార్మికులు, వ్యవసాయ కార్మికులు అందరూ కూడా అన్ని ప్రజా సంఘాల ఆధ్వర్యంలో కూడా ఈ రోజున గ్రామీణ బంద్ జరుగుతూ ఉంది. ప్రధానంగా కార్మికులకి కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి, రైతులకి గిట్టుబాటు ధర ఇవ్వాలని చెప్పి, అలాగే ఢిల్లీలో జరుగుతున్నటువంటి సమ్మెని కేంద్ర ప్రభుత్వం విచ్ఛిన్నం చేసే విధంగా అక్కడ పంజాబ్ నుంచి హర్యానా నుంచి వచ్చిన రైతుల్ని వాళ్ళందరినీ కూడా లాఠీచార్జీ చేసి అవన్నీ రాకుండా, ట్రాక్టర్లు రాకుండా, రైతుల్ని రాకనీయకోకుండా రోడ్లు తవ్వేసి
అలా ఆటంకపరిచే విధంగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. అలాగే పంజాబ్లో ఉన్నటువంటి రైతుల్ని, హర్యానాలో ఉన్నటువంటి రైతుల్ని విచక్షణారహితంగా చంపేయటం కూడా, కాల్పులు జరపడం కూడా జరిపింది. గతంలో ఉన్నటువంటి 365 రోజులు పైగా చేసినటువంటి సమ్మె, రైతులు సమ్మె కూడా విచ్ఛిన్నం చేసే విధంగానే చేసింది. మళ్ళీ ఈ రోజున ఉన్నటువంటి రైతులు అందరూ కూడా మళ్ళీ ఢిల్లీకి చేరుకుని ఈ కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం. రథసప్తమి సందర్భంగా హిందూ కాలేజ్లో ఆంధ్రప్రదేశ్ యోగా సభ ఆధ్వర్యంలో 1000 మంది విద్యార్థులు సూర్య నమస్కారాలు చేసి రికార్డు సృష్టించారు. రథసప్తమి సందర్భంగా హిందూ కాలేజ్లో ఆంధ్రప్రదేశ్ యోగా సభ ఆధ్వర్యంలో 1000 మంది విద్యార్థులు సామూహిక సూర్య నమస్కారాలు చేసి రికార్డు సృష్టించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ ధ్యానం వల్ల శారీరక, మానసిక రుగ్మతలు దూరమవుతాయన్నారు. కోవిడ్ సమయంలో వివిధ ప్రాణాయామాలు చేయడం ద్వారా యోగ సాధకులు ఆరోగ్యవంతంగా గడిపారన్నారు. ఉదయం పూట సూర్యోదయ సమయంలో కొంతసేపు గడపాలన్నారు. సూర్యుడు ప్రత్యక్ష దైవమని, సూర్యోపాసన వల్ల ఆరోగ్యం, ఐశ్వర్యం చేకూరుతాయన్నారు. ఈ సామూహిక సూర్య నమస్కారాల కార్యక్రమం లిమ్కా బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో నమోదు కాగలదని ఆంధ్రప్రదేశ్ యోగా సభ ప్రతినిధులు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా క్రీడా సాధికారత శాఖ అధికారి ఝాన్సీ, జనసేన నాయకులు బండి రామకృష్ణ, యోగా మాస్టర్లు ఘంటసాల గురునాథ్ బాబు, చింతయ్య, ముదిగొండ శాస్త్రి తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి విద్యార్థులందరూ కూడా నమస్కారం తెలియజేస్తూ, ఒక బృహత్తర కార్యక్రమం, ఒక మంచి కార్యక్రమం లిమ్కా బుక్ ఆఫ్ రికార్డులో మన మచిలీపట్నం పేరు నమోదు కావడానికి, ఈ కార్యక్రమం నిర్వహించడానికి గత నెల రోజులుగా ముదిగొండ శాస్త్రి గారు, దామోదరరావు గారు, మరి మా గురునాథ్ బాబు గారు, అనేక మంది పెద్దలు, కొన్ని వందల మంది కార్యక్రమం రూపొందిస్తే ఈరోజు కార్యక్రమం అయింది. దీనికి తిరుపతి దేవస్థానం వారు, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఏపీ వాళ్ళు అనేక సంస్థల సహాయ సహకారాలతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేశాం. మీరందరూ కూడా మీ జీవితాంతం ఈ సూర్య నమస్కారాలు చేసినట్లయితే మన తాతలాగా, మన తల్లిదండ్రులాగా మనం హాస్పిటల్కి వెళ్ళవలసిన పని లేదు. ఇక్కడ ఏవైతే పెద్దలు నేర్పుతున్నారో ఆ సూర్య నమస్కారాలు ప్రతిరోజు కూడా మనం చేసినట్లయితే పూర్తి ఆరోగ్యం, మన బ్రెయిన్ కూడా చాలా చక్కగా పనిచేస్తుంది. మరి గురుగారు చెప్పినట్టుగా ఈ కార్యక్రమాలు చేస్తున్నా కోరుతున్నాం. ఈ యోగా అనేది మన జీవితంలో భాగంగా ఉండాలి. మన తెలుగు వారి యొక్క సంస్కృతి సాంప్రదాయాల్లో యోగాకి కీలక పాత్ర ఉంది. వాళ్ళ ప్రపంచవ్యాప్తంగా యోగాని గుర్తించి వాళ్ళ యోగాని అంతర్జాతీయ యోగా డే కూడా ఏర్పాటు చేశారు. దాన్ని మనందరూ కూడా ఫాలో అవ్వాలి. యోగా చేయడం వల్ల మన ఆరోగ్యం మన చేతిలో ఉంది అని చెప్పడానికి ఒక తార్కాణం. ఇటువంటి మంచి మంచి కార్యక్రమాల్లో ఓకే, దిస్ ఈజ్ మచిలీపట్నం. అవునా? దిస్ ఈజ్ మచిలీపట్నం. ఎస్, ఇక్కడ చాలా ఎక్కువ మంది ఆడపిల్లలే కనిపిస్తున్నారు. సో ఆడ శివంగులు అనమాట మచిలీపట్నానికి. మీ అందరూ కూడా లిమ్కా బుక్స్ ఆఫ్ రికార్డ్స్లో మీ నేమ్స్ నమోదు చేసుకోవడానికి ముందు మహిళలు, దాని తర్వాత ఆడపిల్లలు ముందుకొచ్చారు. ఇది అంతా ఎవరికి? మనకి గర్వమా, బయట వాళ్ళకా? మనకే కదా. మనకెవరు సాటి రారు, మనతో ఎవరు పోటీకి రారు. వన్స్ వి స్టార్ట్ మనకెవరు ఎదురు నిలబడరు. అంతేనా? అయ్యో తుస్ అంటే మీకు పోటీ ఉన్నారు. మీకు పోటీ ఉన్నారా? లేరు కదా. దెన్ వేర్ ఇస్ యువర్ వాయిస్? ఇట్ హ్యాస్ టు కమ్ అవుట్. yes, your voice is here. ఈ రోజు రథసప్తమి కాబట్టి రథసప్తమి రోజు సూర్య నమస్కారాలు వేసి సూర్యదేవుణ్ణి మనం వారి ఆధ్వర్యంలో ఒక రికార్డు నెలకొల్పాలి అని చెప్పి ఒక గొప్ప ప్రయత్నం చేయడం జరిగింది. ఆ ప్రయత్నంలో తిరుమల తిరుపతి దేవస్థానం వారు కూడా భాగస్వాములు అవ్వడం జరిగింది. ఈనాడు ఆంధ్ర స్పోర్ట్స్ అథారిటీ, ఆంధ్రప్రదేశ్ యోగ సభ, ఇంకా నగరంలో ఉన్నటువంటి ప్రముఖ సంస్థలు, తిరుమల తిరుపతి దేవస్థానం, వీరంతా కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి గల కారణం, ఈనాడు ఆధునిక యుగంలో పరుగులు తీస్తున్నటువంటి విద్యార్థులందరూ కూడా తెలుసుకోవాల్సినవి చాలా ఉంది. అందులో ఈ సృష్టి అంతా కూడా దేని కారణంగా నడుస్తుంది, ముందుకి ఎక్కడి నుంచి శక్తిని పొందుతుంది. ఎందుకంటే కొన్నాళ్ళు పోయిన తర్వాత మనం ఏవైతే ఇప్పుడు పవర్స్ పొందుతున్నామో అవన్నీ కూడా అయిపోయే పరిస్థితి వస్తుంది. మనకు తెలుసు పెట్రోలు, అలాగే మానవ
సంబంధంగా కల్పించినటువంటి వనరులు, వృక్షాలు, జలము ఇలాంటివన్నీ కూడా ఈ వనరులన్నీ తరిగిపోతూ ఉన్నాయి. అప్పుడు మనం అందరం కూడా దేని మీద ఎక్కువగా ఆధారపడాల్సిన పరిస్థితి వస్తుంది, దేన్ని మనం కాపాడుకోవాల్సి వస్తుంది అనేటువంటి విషయాల్ని మనం ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ ప్రకృతి అంతా కూడా సూర్య భగవానుడి మోపిదేవి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీ స్వామి వారి పూర్ణాహుతి కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. మోపిదేవి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీ స్వామి వారి పూర్ణాహుతి కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. ఉదయం 9 గంటలకు శ్రీ స్వామి వారి వసంతోత్సవం, అవభృత స్నానోత్సవం నిర్వహించారు. అనంతరం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి మాల దీక్ష చేసిన వారికి దీక్ష విరమణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు బుద్ధు పవన్ కుమార్ శర్మ నేతృత్వంలో ఆలయ వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య ఆలయ ఏసీఎన్ సూర్య చక్రధర్రావు హోమంలో ప్రత్యేక పూజలు నిర్వహించి పూర్ణాహుతి కార్యక్రమాన్ని నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పూర్ణాహుతి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఉద్యోగుల సమస్యలపై ప్రభుత్వ స్పందన నిరాశాజనకంగా ఉందని ఉద్యోగుల జేఏసీ ఆవేదన వ్యక్తం చేసింది. గత 5 ఏళ్లుగా ఉద్యోగ సమస్య పరిష్కారంలో ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుతో ఉద్యోగ వర్గాలు చాలా అసంతృప్తితో ఉన్నాయని ఉద్యోగుల జేఏసీ పేర్కొంది. ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలని కోరుతూ జిల్లా పరిషత్ కార్యాలయ ప్రాంగణంలో ఉద్యోగుల జేఏసీ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ ఉద్యోగులకు హక్కుగా రావాల్సిన డిఏ బకాయిలు గత 5 ఏళ్లలో ఒక్క డిఏ బకాయి కూడా ఉద్యోగుల ఖాతాలో జమ చేయలేదన్నారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా ఉద్యోగుల జీత భత్యాల కోసం ప్రకటించే పీఆర్సీలో కూడా ఉద్యోగులకు అన్యాయం జరిగిందన్నారు. రాష్ట్రంలో ఉద్యోగులు, పెన్షనర్లు, ఉపాధ్యాయులకు కావలసిన బకాయిలు సొమ్ము సుమారు 25,000 కోట్ల రూపాయలు పైబడి రాష్ట్రం ప్రభుత్వం వద్దున్నారు. తమ కుటుంబ అవసరాల కోసం ఉద్యోగులు లోన్స్ పెడితే తమకు సమయానికి డబ్బు చేతికి అందడం లేదని వివరించారు. ఇటువంటి దుస్థితి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎదుర్కొన్న చరిత్ర గతంలో ఎప్పుడూ లేదన్నారు. ఈ కార్యక్రమంలో ఏ వెంకటేశ్వరరావు, ఆకూరి శ్రీనివాసరావు, కిరణ్ కుమార్, ఆంజనేయులు, హేమ ప్రకాష్, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర సంఘం తరపున మేము వాళ్ళ ఎంప్లాయీస్, ఉద్యోగస్తుల, కార్మిక, ఉపాధ్యాయుల అందరూ కూడా తమ 21 17వ తారీఖు కూడా 21 కూడా 17వ తారీఖు రేపు ధర్నా కార్యక్రమం, ర్యాలీ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. అదేవిధంగా అందరూ కూడా పాల్గొని అందరూ ఒక ఈ పరిస్థితి ఈ రకంగా చూసుకోకపోతే రేపొద్దున ఉద్యోగస్తులు మనం ఎంతవరకు కష్టపడినా కూడా ఒక డిఏ కానీ ఒక డిఏ ఇవ్వాల్సిందికి ఇవ్వలేదు, 30% హెచ్ఆర్ఐ కూడా ఇవ్వాలంటే ఇవ్వలేదు, ఆలోచనలు పెట్టుకున్నారు. అందుకని మీకు ఫిబ్రవరి నాగరికి ఇస్తామని చెప్తున్నారు, అది మార్చి 31 లోపు ఇస్తామని చెప్తున్నారు. అది ఎంతవరకు ఉపాధ్యాయులు, ఉద్యోగస్తులు ఈ రకంగా ఎంతవరకు బలి చేస్తారు? ఒక జీపీఎఫ్ ఇవ్వాల్సింది కూడా జీపీఎఫ్ ఇవ్వలేకపోయారు. అట్లా సరెండర్ లీవ్ కూడా 3 సంవత్సరాలు బట్టి ఈ రకంగా కూడా ప్రతి ఎంప్లాయీ కూడా వేతన పడుతుంటే అది చూస్తూ ఉన్నా కానీ దీని మీద చర్చలు పిలుస్తాం. కానీ ఈ చర్చలు కూడా ఎట్లా కూడా ఏదో ఒకటి మనం జనాలు వైపరీత్యాలు చేసి ఈ రకంగా వెళ్తాం కూడా కరెక్ట్ కాదు. కొద్దిగా మీరు గవర్నమెంట్ వారు ఈ నిర్ణయం తీసుకుని దీనికి చర్చలకి అధికారులని రాష్ట్ర నాయకత్వం, జేఏసీ నాయకులు పిలిచి చర్చల మీద ఒక సున్నితమైన ఆచారం తీసుకుని దీన్ని సులభంగా ఒక ఈ ధర్నా కార్యక్రమాన్ని ఒక సున్నితంగా తీసుకుని ధర్నా కార్యక్రమాన్ని ఒక దాన్ని రేపు 17వ తారీఖు ధర్నా ఉంది, ప్లస్ మధ్యాహ్నం ర్యాలీ పెట్టుకుంటాం. అట్లాగే వ్యతిరేకంగా ఏపీజేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు 3వ రోజు ఉద్యోగస్తులు ధర్నాలు చేస్తున్నాం. లంచ్ అవర్ డెమాన్స్ట్రేషన్ జరుగుతుంది. ప్రభుత్వం ఇప్పటికైనా మొండి వైఖరి విడనాడి మా కోరికలు న్యాయమైన, మా సమంజసమైన కోరికలన్నీ తీర్చాలని, మేము దాచుకున్న పిఎఫ్, ఏపీజీఎల్ఐ ఈ బకాయిలన్నీ విడుదల చేయాలని, మాకు పెండింగ్లో ఉన్న డిఏలను వెంటనే విడుదల చేయాలని, ఇప్పటికే పిఆర్సీ టైం 1/7/2023కే టైం అయిపోయింది కాబట్టి ప్రస్తుతం ఐఆర్ 30% ప్రకటించాలని, మా న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ
రేపటి జరగబోయే ధర్నా కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని బ్లాక్ పార్ట్ చేసి పెట్టుకుని లంచ్ అవర్ డిమాన్స్ట్రేషన్ స్టార్ట్ చేశాము. ఈ డిమాండ్స్ కానీ ప్రభుత్వం దిగిరాని పక్షంలో మా కార్యాచరణ కొనసాగిస్తూనే ఉంటాము. ఈ కార్యాచరణలో భాగంలో ఏదైనా అవకతవకలు జరిగినా, ఎవరికైనా నాయకులకి ఏమైనా ఇబ్బందులు కలిగించాలని ప్రభుత్వం తలపెట్టినా దానిని ఎట్టి పరిస్థితుల్లో తీవ్రంగా వ్యతిరేకిస్తామని చెప్పేసి కూడా ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాము. రాబోయే రోజుల్లో జరుగుతూ కార్యాచరణకి ఎట్టి పరిస్థితుల్లో కూడా వెనకాడేది లేదు. అందరూ కూడా ఏకమయ్యి ఏకతంటతో అన్ని సంఘాలను కలుపుకొని రేపొద్దున ఈ 17వ తారీఖు నిరాహార దీక్ష కానీ 20వ తారీఖు నిరాహార దీక్ష కానీ ఆ 2 ర్యాలీలు చూసుకున్న తర్వాత జరగబోయే కార్యక్రమానికి చెలో విజయవాడ కార్యక్రమాన్ని అడ్డంకులు సృష్టించాలని కానీ ప్రభుత్వం ఈ కార్యకలాపాలు కొనసాగిస్తే దాన్ని వ్యతిరేకించి ఎట్టి పరిస్థితుల్లోనైనా మా కోరికలు నెరవేర్చుకోవడానికి దేనికైనా. మోపిదేవి పంచాయతీలోని రావివారిపాలెం గ్రామంలో పరిమితికి మించిన లోడుతో ఇసుక టిప్పరు వెళ్లడంతో 11వ నెంబర్ కాలువపై గల పురాతన వంతెన కుప్పకూలింది. మోపిదేవి పంచాయతీలోని రావివారిపాలెం గ్రామంలో పరిమితికి మించిన లోడుతో ఇసుక టిప్పరు వెళ్లడంతో 11వ నెంబర్ కాలువపై గల పురాతన వంతెన కుప్పకూలింది. రావివారిపాలెం గ్రామంలో నూకాలమ్మ అమ్మవారి ఆలయానికి వెళ్లే రోడ్లో అధిక లోడుతో వెళ్తున్న ఇసుక టిప్పర్ వంతెనపై కూలింది. నూకాలమ్మ అమ్మవారి ఆలయం దాటిన తరువాత స్థలంలో ప్రభుత్వం రైతుల కోసం మల్టీపర్పస్ గోడౌన్ నిర్మిస్తున్నారు. గోడౌన్ నిర్మాణానికి అవసరమైన ఇసుకతో వెళ్తున్న టిప్పర్ వంతెనపై ఉండగానే వంతెన కూలిపోయింది. దీంతో లారీ నిర్వాహకులు జేసీబీ సహాయంతో లారీని కాలువల నుంచి బయటకు తీశారు. వంతెనపై నుంచి 5,000 ఎకరాలకు సంబంధించి రైతులు వెళ్తూ ఉంటారు. వంతెన అకస్మాత్తుగా కూలడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.